హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించిన కేసు అనేది నిన్న సుప్రీంకోర్టులో పోస్ట్పోన్ అయింది 18th జూలై వరకు. ఓకేనా, 18th జూలై రోజున మనకు నీట్ కేసుకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగబోతున్నాయి. సో నేను ప్రతి వీడియోలో చెప్పింది ఏంటంటే ఎన్టీఏ కానీ సిబిఐ కానీ కరెక్ట్ ప్రాపర్గా రెస్పాండ్ అవుతే సో నో రీనీట్ సైడే వెళ్తుందని చెప్పాము. సో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఎన్టీఏ అఫిడవిట్ ఇచ్చేసింది. ఆ అఫిడవిట్తో పాటు సిబిఐ అనేది తన యొక్క రిపోర్ట్ని కంప్లీట్గా మనకు సీల్డ్ కవర్లో ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏముంది అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందని తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అనేది నీట్ సైడ్ రీనీట్ సైడ్ అంత యాక్సెప్టబుల్గా ఏమీ లేదు. సో ఏం జరుగుతుందని చూద్దాం. 18th వరకు ఏం జరుగుతుందని చూద్దాం. చాలా ఛాన్సెస్ వచ్చేసరికి మనకు నో రీనీట్ అనే దానికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతా ఉంటుంటే ఏమవుతుందంటే టైం అనేది ఇంకా పెరిగిపోయి ఈవెన్ జడ్జ్మెంట్ ఇచ్చే టైం కూడా సో టైం లిమిట్ చాలా తక్కువ ఉన్నా కూడా అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొద్దు అనే పాయింటే రేజ్ అవుతుంది. ఇది నా ఒపీనియనే. కోర్టులో ఉంది కేసు. సో దీనికి ఎవరైనా ఊహించి చెప్పడం తప్పించి ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు. నేను కాదు కదా, ఇండియాలో ఉన్న ఏ మెంటర్ మీకు చెప్పినా కూడా. సో కాబట్టి ఆ ఇష్యూని కొద్దిగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు అందరూ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే యాక్చువల్గా మనకు ఎన్ఎంసి కానీ అండ్ ఎంసీసీ కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఆ సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ స్టేట్ లిస్టులు అనేవి ఇప్పుడు వస్తాయా, అసలు స్టేట్ లిస్టులు అనేవి నిజానికి ఇంపార్టెంటా, స్టేట్ లిస్టులు అనేవి లేకుండా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా, మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయొచ్చా అనేది స్టూడెంట్స్కి ఉన్న డౌట్. కాబట్టి ఇవన్నిటిని నేను ఈ పర్టికులర్ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చిందని అర్థమవుతుంది. పోయేది ఏం లేదు, చిన్న లైక్ చేసి నచ్చింది అనుకోండి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో పాజిటివ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే హెల్దీ డిస్కషన్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్ కామెంట్ని ఎవరు చేసుకోవద్దు. చాలా డిస్కషన్ చేస్తూ ఉన్నారు, అవన్నీ చేయకండి. అండ్ నాతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా 7893947228 నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, కోర్టు కేసు అనేది ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అయింది. సో ఆ విషయం వేరు. ఇప్పుడు మనకు ఎన్ఎంసి ఒక పర్టికులర్ నోటీస్ ఏమి ఇచ్చిందంటే జూలై 3rd వీక్లో సీట్ మ్యాట్రిక్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని. సో మనకు ప్రజెంట్ జూలై 2nd వీక్ రన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నది. ఎందుకు ఛాన్స్ ఉందంటే ఎన్ఎంసి అనేది మెడికల్ కాలేజ్లకు పర్మిషన్ ఇవ్వడానికి లాస్ట్ స్టేజ్లో ఉంది. సో అన్ని కాలేజ్లకు ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఏ కాలేజ్లకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎన్ని సీట్లకు ఇచ్చారు అనేది ఎన్ఎంసి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకొని ఎంసీసీకి డేటా ఇస్తుంది. మీరు అనుకోవచ్చు కోర్టులో కేసు ఉంది కదా మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే. కోర్టులో కేసు ఉన్నా కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కౌన్సిలింగ్ మీద మనకు స్టే లేదు. సో వాళ్ళు ఎన్ఎంసీకి సంబంధించి అండ్ ఎన్టీఏకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే సుప్రీం కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారో ఆ అఫిడవిట్ ఒక చిన్న పాయింట్ ఉంది, మీరు గమనించండి. పాయింట్ ఏంటంటే జూలై 3rd వీక్లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ కౌన్సిలింగ్ జరుగుతుంటే కేసు అనేది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని ఒక హింట్ ఇచ్చారు. చూడండి, ఇన్వెస్టిగేషన్ కేసు అనేది కూడా జరగవచ్చు. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్ రెడ్ ఫ్లాగ్ అంటే ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, పేపర్ లీక్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యారుంటే ఎట్ ఎనీ కాస్ట్ ఆ స్టూడెంట్ కి సంబంధించిన అడ్మిషన్ అనేది క్యాన్సల్ అవుతుంది అని వాళ్ళు చెప్పకనే చెప్పేశారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే జరుగుతుంది కేసుకి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎవరైనా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ అడ్మిషన్ కూడా క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుంటే కౌన్సిలింగ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కేసు అనేది పోస్ట్పోన్ అవ్వకుంటూ ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా కేసులు పోస్ట్పోన్ అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో కౌన్సిలింగ్ జరగడానికి మేబీ ఛాన్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఫ్యాక్టర్స్ ఏంటి, ఎన్ఎంసీ లిస్ట్ ఇవ్వాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన మనకు వెరిఫికేషన్ కావాలి, అండ్ స్టేట్లకు లిస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు డౌట్ ఏంటంటే మన స్టేట్లకి అన్ని స్టేట్లకు సంబంధించిన స్టేట్ మెరిట్ లిస్ట్ ఇస్తారా? నేను చెప్తున్నాను, స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ఎన్టీఏ ఇవ్వదు, అవి క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తుంది. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఇస్తుంది. ఎంతమంది యూట్యూబర్లు మీరు చెప్పినా ఎంతమంది చేసినా అవి స్టేట్ ర్యాంక్ కాదు. అది మీరు తెలుసుకోవాలి ఫస్ట్.
ఎవడెన్ని చెప్పినా కూడా అవి స్టేట్ ర్యాంక్స్ కాదు, అవి క్వాలిఫై లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ మాత్రమే. ఆ లిస్ట్ ఎన్టీఏ నుంచి మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి వెళ్తుంది. అక్కడ నుంచి డిజిహెచ్ఎస్ అన్ని స్టేట్లకు సంబంధించిన డేటా ఇస్తుంది. అయితే డిజిహెచ్ఎస్ ఇచ్చేటప్పుడు కేవలం ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన డేటాని ఇస్తా అంటే పర్టికులర్ స్టేట్కి సంబంధించిన డేటా ఇవ్వదు. 13 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క డేటా కంప్లీట్ డేటా ఇచ్చేస్తుంది. 13 లక్షల మంది ప్లస్ స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళ డేటా కంప్లీట్ ఇస్తుంది. దాంతోపాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సపరేట్ చేసిన లిస్ట్ అనేది ఒకటి ఇస్తుంది. అది మనకు హార్డ్ కాపీలో ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న యూనివర్సిటీ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకన్నా ఈ 13 లక్షల మందికి సంబంధించిన డేటా ఇస్తారు అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చూపించేది ఏదైతే ఉందో ఇది మనకు ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన లిస్ట్. ఓకేనా, కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి ప్రీవియస్ ఇయర్ నుంచి 2023 సంబంధించిన లిస్ట్. ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేశారు, యాజ్ పర్ నీట్ యూజీ 2020 డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ డిజిహెచ్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అండ్ ఇంకో చూడండి, డేటా ఆఫ్ ద క్యాండిడేట్ who have appeared for NEET UG and uploaded Telangana as permanent state in the application. ఓకేనా, ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీలో తెలంగాణను పెట్టిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇదని ఇచ్చారు. అయితే ఈ లిస్ట్ కోసం చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ వెయిట్ చేస్తా ఉన్నారు, ఏమైనా కట్ ఆఫ్ల కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఈ లిస్ట్ వల్ల ఎలాంటి యూజ్ అనేది స్టూడెంట్స్కి ఉండదు, నో యూజ్, స్టూడెంట్స్కి నో యూజ్. ఓకేనా, కట్ ఆఫ్ కూడా చెప్పలేము. ఓకేనా, అసలు దీనివల్ల యూజే లేదు. దీనివల్ల ఏం యూజ్ అంటే జస్ట్ ఎంతమంది ఉన్నారు ఎట్లా ఉన్నారని మాత్రమే తెలుసుకోవచ్చు. మరి వీటిని స్టేట్ ర్యాంక్స్ అంటారా అంటే వీటిని స్టేట్ ర్యాంక్స్ అన్నారు. ఈ 43,000 మందిలో ఉన్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓన్లీ 43,000 మందిలో లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలా? ఈ లిస్ట్ లో మా పేరు లేకపోతే ఏంటంటే మీ పేరు లేకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత కేఎన్ఆర్హెచ్ఎస్ కానీ వైఎస్ఆర్హెచ్ఎస్ కానీ ఇచ్చే లిస్ట్ ఉంటుంది చూసారా, అప్లికేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అంటారు. ఓకేనా, దాన్ని మాత్రమే స్టేట్ ర్యాంక్స్ అంటారు, వీటిని స్టేట్ ర్యాంక్స్ అన్నారు. మరి ఏంటన్నా దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల ఏం యూజ్ లేదు స్టూడెంట్స్కి అయితే. ఓకేనా, దీనివల్ల కట్ ఆఫ్ చెప్పలేము, మాకు కూడా ఏం యూజ్ లేదు. ఈ లిస్ట్ లో పేరు లేకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు అప్లికేషన్ చేసుకొని మళ్ళీ మీరు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఏంటి దీనివల్ల యూజ్? అసలు ఇది లేకపోతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేమా? నిజానికి ఇది లేకుండా స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎంసీసీ కానీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయదు. ఎందుకు స్టార్ట్ చేయదు అంటే 13 లక్షల మందికి ప్లస్ డేటా ఉంటుంది చూసినావా, ఈ డేటా అనేది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి డేటాని ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎందుకు షేర్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంసీసీకి అప్లికేషన్ చేస్తా ఉన్నా, నేను కేఎన్ఆర్హెచ్ఎస్కి అప్లికేషన్ చేస్తా ఉన్నా, నేను వైఎస్ఆర్హెచ్ఎస్కి అప్లికేషన్ చేస్తా ఉన్నా. అప్లికేషన్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్ మీ అప్లికేషన్ నెంబర్, మీ రూల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది మీ ర్యాంక్ ఏంటి, మీ మార్క్స్ ఏంటి, బై డిఫాల్ట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా తప్పులు చేయకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత మార్కులు ఎంటర్ చేయకుండా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పర్టికులర్ క్యాండిడేట్ అనుకోండి, నా రూల్ నెంబర్ నేను ఎంటర్ చేసి నేను రిజిస్టర్ అవుతే నా ర్యాంక్ నా మార్కులు అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది తెలుసా, పిఐఓ క్యాండిడేటా లేకపోతే ఓసీఐ క్యాండిడేటా, ఇండియాలో ఎగ్జామ్ రాశాడా లేకపోతే అబ్రాడ్లో ఎగ్జామ్ రాశాడా, ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అనేవి వీళ్ళకి కావాలంటే వీళ్ళకి డేటా ఎక్కడి నుంచి కావాలి, ఎన్టీఏ నుంచి డేటా కావాలి. సో ఎన్టీఏ నుంచి ఈ డేటా అనేది స్టేట్ గవర్నమెంట్లకి రావాలి. స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు అందులో నుంచి మన తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫిల్టరేషన్ చేసి మనకు వెబ్సైట్ లో పెడతారు. సో కాబట్టి ఈ డేటా దేనికోసం యూజ్ అవుతుంది అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ డేటా ఉంటేనే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ మాత్రమే కౌన్సిలింగ్ ఎలిజిబుల్, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళ యొక్క డేటా బై డిఫాల్ట్ రావడం కోసం మనకు స్టేట్ గవర్నమెంట్లకి ఈ డేటా అనేది చాలా 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 ఇంపార్టెంట్. కానీ మన స్టేట్ గవర్నమెంట్లో అంత డేటాని పబ్లిక్ లోకి పెట్టవు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మాత్రమే పబ్లిక్ లోకి పెట్టేస్తాయి. అండ్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అనేవి బై డిఫాల్ట్ వస్తాయి. కాబట్టి ఈ డేటా అనేది ఎన్టీఏ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి, డిజిహెచ్ఎస్ నుంచి రిలీజ్ అవుతే కానీ, ఓకేనా, రిలీజ్ అవుతే కానీ మనకు ఆల్ ఇండియా కోటా కానీ స్టేట్ కోటా కానీ జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి లేవు. మరి ఎప్పుడు ఇస్తారు అన్న అంటే, ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్న అంటే, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చెప్పడం భవిష్యత్ అవుతుంది, ఫ్యూచర్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ని ఈ పర్టికులర్ టైం అని మనము చెప్పలేము. అంటే వాళ్ళు 3rd వీక్ ఆఫ్ జూలైలో స్టార్ట్ చేస్తాం కౌన్సిలింగ్ అన్నారు. 3rd వీక్ ఆఫ్ జూలై అంటే 7 days ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ఏం తెలుసు, అది స్టార్ట్ చేసే ఒక 5 days ముందో 4 days ముందో మేబీ లిస్ట్ చేసి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను వీడియో ఇస్తున్నాను కదా,
సో కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తే నెక్స్ట్ మినిట్ కూడా రావడానికి ఛాన్సెస్ అదే ఉంటాయి. ఓకేనా. అండ్ లేకపోతే కోర్టు హీరింగ్ వరకు వెయిట్ చేస్తారంటే నాకు తెలిసి అంత దూరం వెయిట్ చేయకపోవచ్చు. ఎందుకంటే రోజుకి ఇంకా లేట్ అవుతే ఇంకా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి సో కొంచెం ఫాస్ట్ గా చేయడానికి అయితే అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి ఎప్పుడు వచ్చినా ఈ పలానా డేట్కే వస్తుంది, ఇప్పుడే వస్తుంది చెప్పండి అంటే ఫ్యూచర్ చెప్పాలి. ఫ్యూచర్ చెప్పాలంటే మనం ఇంకా దేవుళ్ళం కావాలి. సో కాబట్టి ఇది కాదు, ఎట్ ఎనీ టైం రావడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఒక 3rd వీక్ ఆఫ్ జూలై అన్నారు కాబట్టి 3rd వీక్ ఆఫ్ జూలై అంటే అట్లీస్ట్ మనకు ఒక 1 వీక్ అంటే ఒక 4-5 డేస్ టైం అయినా ఉండాలి. సో ఈ డేటా వస్తేనే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడం కోసం మాత్రమే డేటా. అండ్ మనకి స్టూడెంట్స్కి ఎందుకు యూజ్ కాదంటే ఇప్పుడు తెలంగాణలో చూడండి ఏమి ఇచ్చాడు లాస్ట్ ఇయర్, నీట్ ర్యాంక్, రోల్ నెంబర్, నేము, జెండర్, స్కోర్ ఇచ్చిండు. మరి స్టూడెంట్ యొక్క క్యాస్ట్ ఎవరు ఇస్తారు? ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, బీసీఏనా, బీనా, ఓబీసీనా, లేకపోతే పిహెచ్సి ఉందా? ఇవన్నీ ఇచ్చాడా? ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి అసలు మనకి ఏం యూజ్ ఉంటుంది? దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది? అసలు ఈ లిస్ట్ లో పేరు ఉన్నా లేకపోయినా మనం కౌన్సిలింగ్ ఎలిజిబుల్ కదా. దీనివల్ల స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఏం యూజ్ ఉండదు. ఏం యూజ్ ఉంటుంది అంటే ఇక్కడ 715 మార్క్ హై స్కోర్ కదా. సో 715 నుంచి 700 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఎంతమంది చూసుకోవచ్చు. కానీ 700 నుంచి 750 మధ్యలో లాస్ట్ ఇయర్ ఎంతమంది కనిపిస్తా ఉన్నారు మనకు? 21 మెంబర్స్ కనిపిస్తున్నారు. కానీ 21 మెంబర్స్ కంప్లీట్ గా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు, మళ్ళీ కంప్లీట్ అందరు తెలంగాణ లోకల్ వాళ్ళు కాదు. సో ఇందులో ఒకరో ఇద్దరు మాత్రమే తెలంగాణ కౌన్సిలింగ్ అప్లికేషన్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ అప్లికేషన్ చేయరు. సో జస్ట్ ఇట్లా చూసుకోవడానికి తప్పించి దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు. ఈ లిస్ట్ లో పేరున్నా లేకపోయినా మీరు ఎలిజిబులే కౌన్సిలింగ్ కి. ఓకేనా. ఈ లిస్ట్ కేవలం యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది, బై డిఫాల్ట్ డేటా రావడం కోసం. సో అది ఎప్పుడు వస్తుందో చూడాలి, అది వస్తేనే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇవే టాపిక్లు మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది స్టూడెంట్స్ రీచ్ అవ్వట్లేదు. కంటెంట్ అనేది చాలా మందికి రీచ్ అవ్వకుండా చాలా కన్సల్టేషన్స్ దగ్గర మోసపోతా ఉన్నారు. ఓకేనా, అలా మోసపోకండి. మీకు మెంటర్ గా చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు. ప్రైస్ తీసుకోవడం కూడా చూడండి, ఫ్రీగా గైడ్ చేస్తామంటే ఎవడు నమ్మరు. ఓకేనా, జస్ట్ పేమెంట్ తీసుకున్నారంటే జస్ట్ నమ్మడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఎంత ఎక్కువ పేమెంట్ తీసుకుంటే అంత నమ్ముతున్నారు. నేను కొన్ని కన్సల్టేషన్ విజిట్ అవుతా ఉన్నాను, 15,000, 20,000, 18,000, 50,000 ఇలానే చెప్తా ఉన్నారు. సో ఎందుకు అట్లా చెప్తున్నారు? నేను ఒక స్టూడెంట్ లాగా వెళ్తా అంటే జెన్యూనిటీ నమ్మడం కోసం, మేము ఇంత సర్వీస్ చేస్తామని నమ్ముతున్నాం కాబట్టి అంత తీసుకుంటా ఉన్నారు. కాబట్టి నా దగ్గరికి రండి అని చెప్తున్నాను. మీకు ఒకవేళ ఎవరైనా జెన్యూన్ గా అనిపించి మెంటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే జాయిన్ అవ్వండి. మెంటర్ ఎందుకు అంటే మిమ్మల్ని గైడ్ చేస్తాడు తప్పులు చేయకుండా. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తా ఉంటాడు. ఒకవేళ మీకు విజన్ అప్డేట్ అనేది పర్ఫెక్ట్ అనిపించి జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ డీటెయిల్స్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.